ఆపండి. సరే వెళ్ళాలి. పాపం అప్పన్నకి సర్పంచ్గా నామినేషన్ వేయించేటప్పుడు కూడా నేను నానా హస్త కష్టాలు పడి ఆ ఊరిలోకి వెళ్ళి పెద్ద యుద్ధమే చేశాను. ఆ యుద్ధం చేసి అప్పన్నకి నామినేషన్ వేయించాను. ఈ రోజు వరకు అప్పన్న నరక యాతన అనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా నా నా అభిమానిగా, నా శ్రేయోభిలాషిగా నాకు ఒక వార్త సమాచారాన్ని అందజేశాడు. కృష్ణదాసే చెప్పాడంట, నువ్వు వెళ్ళి చెప్పరా మీ ఓడికి అన్నాడంట. అంటేనే అప్పన్న నాకు చెప్పాడు. అయితే అప్పన్న ఆడియోని బయట పెట్టడం, నేను ఎప్పుడు ఆడియో రికార్డింగ్స్ చేయటం, వీడియో రికార్డ్ చేయటం అలాంటి నా మొబైల్స్లో అటువంటి యాప్సే ఉండవు. కానీ ఇది నాకు తప్పలేదు. అప్పన్నకి నేను చెప్పాను, అప్పన్న నువ్వు చెప్పినటువంటి విషయాన్ని నేను బయట పెట్టాల్సి వస్తుంది. నేను బయట పెడుతున్నాను, కావాలని రికార్డు చేసాం, బయట పెడుతున్నాను, క్షమించప్పన్న, నువ్వేమనుకోకు, నీకేమైనా అయితే నేనున్నాను, నీకే ఇబ్బంది వచ్చినా ఏ కష్టమైనా ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు అప్పన్న, నీకే నష్టం జరగదు, నేనున్నానని చెప్పి అప్పన్న కన్విన్స్ చేసే ఇది ఇచ్చాను. నేనేమి దొంగతనంగా ఆయనకి బలిపశువులు చేసే పనిగా దువ్వాడ శ్రీనివాస్ అంటే అది నా కోసం నమ్మినవాడు, నా కోసం నిలబడిన వాడి కోసం నేను ఖచ్చితంగా నిలబడతాను. ఈ చేతులతో ఎంతో మందికి దానాలు ధర్మాలు చేస్తున్నాం, అప్పన్న విడిచిపెట్టేస్తానా? అప్పన్న నేను కాపాడుకుంటా. జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాడిని ప్రశ్నించవు. ఎందుకు ప్రశ్నించవు అంటే కేడీ బ్రదర్, పెంజరాపు ధర్మాన బ్రదర్స్, మీకేం పోయే కాలం పట్టిందిరా బాబు? 25 సంవత్సరాల నుంచి జిల్లా నాశనం చేస్తున్నారే. ఎర్రనాయుడు గెలాలి, అచ్చెన్నాయుడు గెలాలి, ఇప్పుడు ఎర్రనాయుడు తదనంతరం రామ్మోహన్ నాయుడు గెలాలి, మేము గెలాలి, అన్ని నియోజకవర్గాలు ఓడిపోవాలి. నువ్వు మా గురించి మాట్లాడతావా? కేడీ బ్రదర్స్ అంటావా? నీ సంగతి చూస్తాం అని కింజరా పప్పన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంచివాడు, అలాంటి వ్యక్తి కృష్ణదాస్కి సమీప బంధువే. వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పరా విముడికి చెప్పు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడంట, ఈ రాత్రి నర్సన్నపేటలో నరికేస్తామని చెప్పు, మా వాళ్ళు వదలరని చెప్పు, అటాక్ చేస్తారని చెప్పు అని చెప్తే సరేలే అప్పన్న మాట్లాడు. ఆ తర్వాత మళ్ళీ 3:30 గంటలకి నాకు చేశాడు. చేసి సార్ మీ స్పాట్ మారింది, నర్సన్నపేట కాదు నిమ్మాడ జంక్షన్లో మిమ్మల్ని అటాక్ చేస్తారట. ఓకే, నిమ్మాడ కదా, నిమ్మాడే వస్తాను సార్, మీరు వెళ్ళిపోండి సార్, దయచేసి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోండి సార్, మీరు రాకండి సార్, మీరంటే నాకు ఇష్టం సార్, మీలాంటి నాయకుడు ఉండాలి సార్, వాళ్ళు కొట్టేస్తారు సార్, మంచోళ్ళు కాదు సార్ అని నాకు రిక్వెస్ట్ చేశాను. అప్పనా నువ్వు చెప్పావు కదా, అలా అయిపో, నీ పని నువ్వు చూసుకో అన్నాను. నేను బయలుదేరుతున్నాను. చంపేస్తామని, అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, పోలీస్ వారికి తెలియజేయాలి, న్యాయస్థానాలకు తెలియజేయాలని ఆ ఆడియోని బయటపెట్టడం జరిగింది. మాకు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది, మాకు అటాక్ చేస్తారంట అని. ఆ ఆడియో ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నాకు నిమ్మాడ దగ్గర అటాక్ చేస్తారని. సరే, రాత్రి 11:30కి వచ్చాను, 2 గంటల పాటు నిమ్మాడ దగ్గర జంక్షన్ దగ్గర ఆపాను. చంపేస్తారు కదా, అటాక్ చేస్తారు కదా, చేయండి. భయపడిపోయే క్యారెక్టర్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాదు, మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్. సార్ ఈ మధ్య కోన రవి గారికి మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి అక్కసుతో సౌమ్య అనే క్యారెక్టర్ని పెట్టి చాలా హింసించారు. నేను అప్పుడు రెస్పాండ్ అయ్యాను. కోన రవి కోసమే కాదు, కళా వెంకటరావు గారు లాంటి సీనియర్ లీడర్, కాపులకు నాయకత్వం వస్తున్న తూర్పు కాపుకు సంబంధించిన వ్యక్తికి ఎందుకు మంత్రి ఎవరని నేను అడుగుతున్నాను. ఒకే ఇంటికి 2 మంత్రులు ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నాను. కేంద్ర మంత్రి ఒకే ఇల్లు, రాష్ట్ర మంత్రి ఒకే ఇల్లు, 1800 విమానాలు ఆగిపోతే ఎందుకు బాధ్యత ఉంటుంది? అపరిమితమైనటువంటి పవర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ విమానాలు గుర్తురావు, రైతుల తాలూకు ధాన్యం గుర్తురాదు, ప్రొక్యూర్మెంట్ గుర్తురాదు. ఈ రోజు గోడౌన్స్ దగ్గర క్యూ లైన్లో ఉన్నాయి ట్రాక్టర్లు, లారీలు, ఎవరు గుర్తురారు. అపరిమితమైనటువంటి పవర్స్, ఆ పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇంకొకరికి ఇవ్వాలి. అశోక్ ఇవ్వండి, రవికి ఇవ్వండి, లేకపోతే కళా వెంకటరావు గారికి ఇవ్వండి, ఒక రెడ్డీస్కి ఇవ్వండి, యాదవాస్కి ఇవ్వండి, పైకి తీసుకురండి. మరెవరూ లేని టీనలుగురేనా? నా వాదన అది. ఇలాంటి వాదనలు నేను ప్రజల నుంచి వచ్చిన ఆవేదనలే నేను మాట్లాడాను. అందరి మనసుల్లో ఉన్నదే నేను మాట్లాడాను. నేనేమైపోయినా పర్వాలేదు, నేను మాట్లాడితే నాకు చంపేస్తారంట. చంపేస్తే ఎదురొడ్డి యుద్ధం చేస్తాను, ఆఖరికి చాలలేకపోతే ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉంది. గతంలో నాకు వచ్చిన కంప్లైంట్స్ మీద టెక్కల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. ఇప్పుడు వస్తున్నవి పోలీసు వారి దృష్టిలో పెట్టకపోతే ఒక ప్రజాప్రతినిధిగా
ఒక పౌరుడిగా నా తప్పు అవుతుంది. నేను భయపడినోడిని అయితే రాత్రి వెళ్ళి అక్కడ నిలబడి కదా, ఇప్పుడు వెళ్తాను కదా, రోజు వెళ్తుంటాను కదా. భయం అన్నది నాకు లేదు సార్. ఒక పౌరుడిగా పోలీసు వారి దృష్టిలో పెట్టవలసిన బాధ్యత నాకు ఉంది. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చాను. సార్ ధర్మాన ప్రసాద్తో గొడవ నాకు ఈనాటిది కాదు, 20 సంవత్సరాలు అయిపోయింది. నా రాజకీయ జీవితం 25 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల నుంచి వాళ్ళతోనే నేను ఫైట్ చేస్తున్నాను. స్వపక్షంలోనే నా గొడవ. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయించడం కాదు, 2007లోనే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండేటప్పుడు ధర్మాన ప్రసాద్ రాజశేఖర రెడ్డి గారి వద్ద నుంచి నన్ను సస్పెండ్ చేయించాడు. ఇది రెండోసారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సస్పెండ్ చేయించాడు. 2 సార్లు సస్పెండ్ అయ్యాను. 5 ఎన్నికల్లో 3 నుంచి 4,000 ఓట్ల తేడాతో ఓడిపోవడానికి వాళ్లతో కుమ్మక్కై చేతులు కలిపి కింజరాపు వాళ్ళని గెలిపించడానికి ధర్మాన ప్రసాద్ చేసిన ప్రయత్నాల్లో నేను బలిపశువునయ్యాను. 3,100 తేడాతో ఎంపీగా కూడా పోయాను. ఇవన్నీ నా జీవితంలో ఉన్నటువంటి బాధలు. 20 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటి నరకం. ఆనాడేం తప్పు చేశాను, 2007లో గొర్రెల హరిబాబు నాయుడికి టికెట్ ఇవ్వండి ఎమ్మెల్సీ అన్నాను. ఇవ్వకపోతే ఆయనకి నేను మద్దతు పలికాను. గొర్రెల హరిబాబు నాయుడు ప్రజల ఆమోదంతో గెలిచాడు. ఆ గెలుపుకి నన్ను లింకప్ చేసి సస్పెండ్ చేశారు ఆనాడు. ఈనాడు ఇచ్చేశారు. వ్యక్తిగత కారణం అంట. మీకు లేవా వ్యక్తిగత కారణాలు? తీస్తాను. మద్రాసు కారణాలు తీస్తాను, నెల్లూరు కారణాలు తీస్తాను, శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో కృష్ణదాస్ చేసిన కారణాలు కూడా తీస్తాను. ఆగదు, ఈ గొంతు ఆగదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు మాట్లాడితే అసందర్భం అవుతుంది. సందర్భంలోనే మాట్లాడతాను, అన్ని ఎవిడెన్సెస్తో తీస్తాను. ఖబర్దార్, నా దృష్టికి మళ్ళీ నా జోలికి మళ్ళీ రావద్దు. నా పని నన్ను చేసుకునివ్వండి. నేను ప్రశ్నిస్తాను. మరి నాకు హైదరాబాద్ వెళ్ళిపోమంటారా తిరిగి? నాకు అప్పన్న ఏం చెప్పాడంటే, సార్ మీరు టెక్కలు రాకండి, హైదరాబాద్ వెళ్ళిపోండి అన్నాడు. టెక్కలు రాకుండా హైదరాబాద్ నా ఇంటికి నేను వెళ్లకుండా ఉంటే నా కార్యకర్తలు, నా అభిమానులు, నా ప్రజలు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ధైర్యం ఇవ్వాలంటే నేను ముందు ధైర్యంగా ఉండాలి. నా ఇంటికి నేను వెళ్ళగలిగే పరిస్థితులు ఉండాలి. కాబట్టి నేను వెళ్ళాను, వస్తానన్నాను. అటాక్ చేస్తారంటే ఆ అటాక్లో చచ్చిపోవడానికి కూడా సిద్ధం. నిమ్మాళ్ళలో కూర్చుంటాను, వచ్చాయనన్నా. నిమ్మాళ్ళలో కూర్చున్నాను, అది నేనే చేశాను. సుమారు 2 అవర్స్ ఉన్నాను. మరి వాళ్ళు అటాక్ చేయాలనుకున్న వాళ్ళు అయితే ఎక్కడికి పోయినారు, ఎందుకు రాలేదు? కాబట్టి అటాక్ చేస్తే భయపడిపోయే తత్వం కాదు. నేను ధైర్యంగా నిలబడతాను, ఆగే ప్రసక్తే లేదు. ఈ గొంతు కూడా ఆగదు, ఇంకా గట్టిగా అడుగుతాను. ఇంకా చాలా నా దగ్గర ట్రాక్స్ ఉన్నాయి, చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. అవన్నీ రాను అన్నీ బయటపడతాను. ప్రజల దృష్టిలో పెడతాను, ప్రజల గొంతు మాట్లాడతాను, ఇంకా గట్టిగా పనిచేస్తాను. 100 మంది కాపు కాశారు మమ్మల్ని అటాక్ చేయడానికి. నాకు తెలుసు, నిన్న మీడియాలో కూడా వచ్చింది. ఏ వాల్ పోస్టర్ లేదు, ఏ గొడవ లేదు. 300 మంది ఎందుకండి టోల్ గేట్ దగ్గర? టోల్ గేట్తో పని ఉందండి? 300 మంది వచ్చి టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారండి? వాల్ పోస్టర్ చింపేస్తే. కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్ పేరు పెట్టి మమ్మల్ని అటాక్ చేయడానికి. అంటే టోల్ గేట్ దగ్గర నా వాహనం స్లో అవుద్దని. అయ్యా మిస్టర్ కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా నడి రోడ్డును ఉన్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను. ఇప్పుడు తిరిగి వెళ్తా టెక్కలి, రోజు వెళ్తా. హైదరాబాద్లో ఉంటున్నా, తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి నాకు, ఒరిస్సాలో వ్యాపారాలు ఉన్నాయి, మైనింగ్ ఉంది, ఆంధ్రాలో రాజకీయం ఉంది. ఈ అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటానయ్యా. నువ్వు చంపేస్తామంటే కుదురుతుందా? మరి ఇవన్నీ ఎస్పీ గారికి చెప్పడానికే వచ్చాను. కృష్ణదాస్ దానికి అడ్మిట్ అయ్యాడు ఒక ఛానల్లో. చూడండి, దువ్వాడ ఆరోపణలపై స్పందించిన కృష్ణదాస్, నేను దువ్వాడ జోలికి వెళ్ళడం లేదు. నాపై దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారు? 4వ పాయింట్, నా పైన మాట్లాడితే మా వాళ్ళు రియాక్ట్ అవుతారు. నిజమే, చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసా? నీ అంతు చూస్తాం, నీకు అతి త్వరలో అసలు కథ ఉంది, నీకు అతి త్వరలో నీ పని చెబుతాం అని సత్తార్ సచివ్ టెక్కల్ నుంచి, తమ్మాన కిరణ్ టెక్కల్ నుంచి, కోటబొమ్మాల నుంచి మోహన్ అనేవాడు జేసీబీ పెట్టిన ఇల్లే లేపేస్తాం. ఇలాంటి హెచ్చరికలు, ఆ హెచ్చరికలు మా వాళ్ళు చేస్తున్నారని ఎవరు చెప్పారు? కృష్ణదాస్ చెప్పారు. అప్పన్నతో అన్న మాట వాస్తవమే. ఈ మాటలు నేను అప్పన్నతో నేనే అన్నాను. ఇప్పుడు అప్పన్న సీన్లో మరి ఉండక్కర్లా, ఇప్పుడు కృష్ణదాస్ అడ్మిట్ అయ్యాడు. దీన్ని ఏమంటారు? టీవీ 9లో అడ్మిట్ అయ్యాడు ఈరోజు. దీన్ని ఏమంటారు? అంటే చంపేయడానికి చూస్తావా? అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు. సార్ దయచేసి ఆ గన్మెన్ని నాకు మళ్ళీ 2+2 చేయండి, 1+1 చేసేసినారు, నాకు అటాక్ చేయాలని చూస్తున్నారు, రక్షణ కల్పించండి, నా ప్రాణానికి వాళ్ళ వల్ల తీవ్రమైన ముప్పు ఉంది,
ఏ క్షణానైనా నన్ను అటాక్ చేస్తారు, నేను కారులోనే తిరుగుతూ ఉంటాను, దయచేసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఎస్పీ గారిని నేను ఇప్పుడు అడగటం జరిగింది. తప్పకుండా దీనిపైన నేను వెంటనే ఎంక్వైరీ చేస్తాను, ఎఫ్ఐఆర్ వేయండి అని కూడా చెప్పాను. నాకు రక్షణ కల్పించమని చెప్పాను. ఇతర రాష్ట్రాలకు వెళ్తే నాకు గన్మ్యాన్ తీసేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్మ్యాన్లతో వెళ్తున్నారు, నాకేంటి సార్ అని మనం కూడా అడిగాను. దాన్ని కూడా స్పందిస్తూ నేను వెంటనే రివ్యూ చేస్తామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ జరిగిన అన్యాయాన్ని, చట్టం పైన నాకు విపరీతమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్గా, అలాగే న్యాయస్థానాల పైన కూడా నాకు గౌరవం ఉంది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, చట్టానికి మేము కంప్లైంట్స్ తయారు చేస్తాం తప్ప మీరేదో హెచ్చరికలు చేసి చంపేస్తాం, నరికేస్తాం, అటాక్ చేసేస్తామంటే నేనా భాష మాట్లాడి, నేను ప్రజల కోసం కష్టపడి పని చేస్తా, ప్రజా గొంతై మాట్లాడతా, ఇంకా గట్టిగా మాట్లాడతా. ఉద్యమాలతో నుంచి వచ్చిన నేపథ్యం నాది. అదిరే బెదిరే గుండె కాదు ఇది. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, కుర్రలో పెట్టుకోండి. నాకేదో అటాక్ చేసేస్తామంటే మీ చేత అయిపోతే పోతాం, అటాక్లో పోయినా పర్వాలేదు. నా సాధ్యమైనంత వరకు ఒక్కడిని ఎదుర్కొంటాను. నాకు చాలామంది రాత్రి చెప్పారు, మీ వెనక ఒక 20-30 కార్లతో వస్తాను. ఎన్ని రోజులు వస్తారు, ఎంతమంది వస్తారు, ఒక్కడిని నేను ఎదుర్కోవాలి. కాబట్టి ఒక్కడిని నేను వెళ్తా, ఏం పర్వాలేదని చెప్పాను. నేను ఒక్కడిని ఎదుర్కొంటాను. ఒకవేళ ప్రజల ఆశస్సులు నాకున్నాయి, ఏదైనా ప్రమాదం జరిగిపోతే ఆ ప్రాణంలో నా ప్రాణానికి నాకు ముప్పు కావడానికి కారణమైనటువంటి ధర్మాన ప్రసాద్ కృష్ణదాసులే బాధ్యులు అని స్పష్టంగా నేను మీడియా ముఖ్యంగా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన దానిలో కూడా క్లారిటీగా తెలియజేస్తాను.